తెలంగాణ పల్లె పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు చోట్ల సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమవుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా దేశాయిపేట సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. సర్పంచ్ గా వడ్లకొండ తిరుమలను ఎన్నుకున్నారు. అంతేకాకుండా వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని దేశాయిపేట గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో శివాలయం నిర్మాణానికి హామీ ఇవ్వడంతో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఊరి పెద్దలు చెబుతున్నారు. అన్ని రంగాలలో తన ఊరిని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని సర్పంచ్ గా ఎంపికైన వడ్లకొండ తిరుమల తెలిపారు. మా గ్రామం సర్పంచ్ మరియు పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము ఈసారి. సో అంతకుముందు కూడా గతంలో మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. సో అప్పుడు మాకు రాష్ట్రపతి గారిచే నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చింది. సో మా గ్రామ ఉద్దేశం ఏంటంటే రాగంపేట రెవెన్యూ నుంచి మేము ఎప్పుడైతే విడిపోయామో అప్పటి నుంచి మాకు అభివృద్ధి నోచుకోలేదు. దాని కొరకు మా గ్రామ యువత అందరం కలిసి మేము ఏకగ్రీవ ఎన్నిక కొరకే ఇప్పటికీ కృషి చేస్తున్నాము. దేశాయిపేట గ్రామం చొప్పానండి మండలం జిల్లా కరీంనగర్. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మా గ్రామం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ని కానీ వార్డు సభ్యులను కానీ దేశాయిపేట డెవలప్మెంట్ గురించి ఒక నిర్ణయం ఊళ్ళో యువత కానీ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏకగ్రీవానికి నాంది పలకడం జరిగింది. గ్రామంలో యువత చాలామంది యువత ఉంటారు. యువత గురించి